ఇప్పుడు అమరావతికి ఏమి అవసరం? రియల్ ఎస్టేట్ రంగం స్టేబుల్‌గా ఉండే రంగం కాదండి. ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో మళ్ళీ అమరావతిలో మొన్నటి వరకు జంగిల్‌లాగా ఉంది అమరావతి. అనదర్ 40,000 ఏకర్స్ ఎక్వైర్ చేయాలని గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది, కానీ రైతులు ఇష్టపడట్లేదు. షార్ట్ పీరియడ్లో ప్రైస్ గ్రోత్ ఇంతలా వస్తే ఇంకా ఎప్పటికీ ఈ రాజధాని విషయంలో భిన్నాభిప్రాయాలు లేకుండా భూములు ఇచ్చిన రైతులకి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. అమరావతి ఆంధ్రుల కళల రాజధాని అమరావతి ఇప్పుడు ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? సో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటే కొంత స్లో డౌన్ ఉన్నమాట వాస్తవమేనండి. దానికి రీజన్స్ ఏంటంటే, ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో మళ్ళీ అమరావతిలో పూర్వవైభవం వస్తుందని భావించారో ఎట్ ఏ టైం ప్రైజెస్ స్పైక్ అవటం జరిగింది. సో అప్పటి వరకు 20,000 30,000 ఉన్న ప్రైజెస్ ఒకేసారి 45,000 60,000 70,000 ఇలా డిఫరెంట్గా ఎట్ ఏ టైం స్పైక్ అయింది. సో షార్ట్ పీరియడ్లో ప్రైస్ గ్రోత్ ఇంతలా వస్తే కొంతకాలం పాటు మార్కెట్ స్టేబుల్ అవుతుంది, అలాగే కొంత ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో అదే జరుగుతూ ఉంది ఇప్పుడు అమరావతిలో. ప్రైజెస్ తగ్గలేదా అంటే, రియల్టర్స్ని అడిగితే ప్రైజెస్ అయితే ఏమీ తగ్గలేదు, ట్రాన్సాక్షన్స్ మాత్రమే తగ్గినాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. నాతో రెగ్యులర్గా మాట్లాడే కొంతమంది ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రైజెస్ మా ఇన్వెస్ట్మెంట్స్కి రావట్లేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే రైతులు కేటాయించిన ప్లాట్స్లో కూడా సేల్స్ అనేది అంత ఈజీగా కావట్లేదు, ఈవెన్ సేల్స్ అయినా కూడా అనుకున్న ప్రైస్ రావట్లేదని ఇలా డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయండి. ఏ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అయినా ఇది కామన్గా జరిగేది. రియల్ ఎస్టేట్ రంగం స్టేబుల్గా ఉండే రంగం కాదండి, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఇప్పుడు అమరావతికి ఏమి అవసరం అంటే, ఫస్ట్ థింగ్ ఇన్వెస్టర్స్లో ట్రస్ట్ ఫ్యాక్టర్ క్రియేట్ అవ్వాలి. మొన్నటి వరకు జంగిల్లాగా ఉంది అమరావతి. సో అక్కడ కొంత డెవలప్మెంట్ విజిబుల్ ఇంపాక్ట్ కనిపించాలి. సో రోడ్ వర్క్ జరుగుతుంది, ఐకానిక్ టవర్స్ అన్నారు, ఐకానిక్ టవర్స్ వర్క్ జరుగుతుంది, సమ్ కన్స్ట్రక్షన్స్ ఏవో వస్తున్నాయి, ఏవో ఎకనామిక్ పవర్ సెంటర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఇలాంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు అగైన్ ఇన్వెస్టర్స్లో ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అమరావతిలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ బిల్డింగ్ అమరావతిలో ఏపీసీఆర్డీఏ జోనల్ ఆఫీస్ అండి. ఆల్మోస్ట్ రెడీ అయింది, ఇంటీరియర్ వర్క్ జరుగుతూ ఉంది. ఆగస్ట్ 15న ఏపీసీఆర్డీఏ జోనల్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు. ఇది పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీస్ ఓపెన్ అవుతూ ఉంది, పర్మనెంట్ బిల్డింగ్లో ఓపెన్ అవుతూ ఉంది అమరావతిలో అని చెప్పొచ్చు. నెక్స్ట్ E12 N9 జంక్షన్ ఉండే రోడ్స్, ఈ రోడ్ వర్క్ బేసిక్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది SRM అండ్ అమృత యూనివర్సిటీకి నియర్గా పాస్ అయ్యే రోడ్స్. అలాగే అమరావతి అంతా మీకు తెలిసిందే, ఈ రోడ్ నెట్వర్క్ అంతా స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఉంటాయి, వాటర్ పైప్ లైన్స్ ఉంటాయి, IOC లైన్స్ ఉంటాయి, సివేజ్ లైన్స్ ఉంటాయి. టోటల్ అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా క్రియేట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్నే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. దీనిలో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ది
చాలా ఇంపార్టెంట్ రోల్. అమరావతిలో ఫ్లడ్డింగ్ వస్తుంది, ఇలా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన రైన్స్లో విజయవాడ అంతా కూడా మునిగిపోయినా అమరావతిలో అంత వాటర్ అయితే ఏమి కనిపించలేదు. బట్ ఫ్లడ్ వస్తుంది, మునిగిపోతుంది అనే ప్రచారం. సో ఎంతో కొంత వచ్చే ఫ్లడ్ని కూడా ఇన్ కేస్ హెవీ రైన్స్ వచ్చి ఫ్లడ్ వచ్చే పరిస్థితులు ఉంటే దాన్ని కూడా అడ్రస్ చేసేలాగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అలాగే 2 రిజర్వాయర్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో అమరావతిలో ఫ్లడ్స్ వచ్చే అవకాశం అయితే లేనే లేదు. ఇది క్లియర్ అండి, అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్. ఇది అందరూ ఇన్వెస్టర్స్ అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. సో ఫ్లడ్ గురించి అయితే భయపడద్దు. అలాగే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పాటుగానే ప్రతి రోడ్డుకు కూడా సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది, పెడస్ట్రియన్ ట్రాక్ ఉంటుంది. ఈ రోడ్ నెట్వర్క్ కూడా గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తీసుకొస్తున్నారంటే ఓల్డ్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని అమరావతిలో ఇండల్జ్ చేస్తున్నారు. వాట్ ఈస్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నార్త్ నుంచి సౌత్కి, ఈస్ట్ నుంచి వెస్ట్కి కనెక్ట్ చేసేలాగా, క్యాపిటల్ రీజియన్ మొత్తం కనెక్ట్ చేసేలాగా రోడ్స్ ఫామ్ చేస్తారు. అంటే గ్రిడ్స్ లాగా ఉంటాయి అన్నమాట, జస్ట్ లైక్ బాక్సెస్ లాగా ఈ రోడ్స్ ఉంటాయి. సో క్యాపిటల్ రీజియన్లో మీరు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకి రీచ్ అవ్వాలన్నా యాజ్ ఇట్ ఈస్గా మీరున్న ప్లేస్ నుంచి డైరెక్ట్ ఆ ప్రాంతానికి మ్యాటర్ ఆఫ్ 15-20 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. సో అది గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క విశిష్టత. ఇవన్నీ కూడా 100 feet ప్లస్ 100 feet రోడ్ ప్లస్ సైజ్ ఉన్న రోడ్స్. సో జస్ట్ ఇమాజిన్ అండి, గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయితే అమరావతి అనేది టోటల్గా డిఫరెంట్ సిటీ. ఇండియాలో గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టోటల్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ ఉన్న సిటీ ఏదన్నా ఉందంటే అది అమరావతి మాత్రమే. ఇంకా ఏం జరుగుతుంది అమరావతిలో? సిబిఎన్ గారి హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అలాగే నెడమర్లో గవర్నమెంట్ మోడల్ స్కూల్ యొక్క వర్క్ జరుగుతుంది. ఎర్రపాలెం టు నీరుకొండ కనెక్ట్ చేసే E12 రోడ్డు వర్క్ జరుగుతూ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా గవర్నమెంట్ సిటీలో 5 ఐకానిక్ టవర్స్ యొక్క వర్క్ స్టార్ట్ అయింది. అంటే బేసిక్ వర్క్ స్టార్ట్ అయింది. వీటికి సంబంధించిన ర్యాఫ్ట్ ఫౌండేషన్స్ ఎప్పుడో కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు వర్క్ ఈజీ అవుతూ ఉంది. L&T వాళ్ళు, NCC వాళ్ళు, ఇంకా సమ్ అదర్ కంపెనీ, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్స్, వీళ్ళ ముగ్గురు ఈ 5 టవర్స్ యొక్క వర్క్ అని స్టార్ట్ చేశారు. డే అండ్ నైట్ వర్క్ జరుగుతూ ఉంది ఇక్కడ. సో వన్స్ ఐకానిక్ టవర్స్ కంప్లీట్ అయితే అమరావతి రూపురేఖలే మారిపోతాయి. ఇట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ వర్క్స్, బేసిక్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారండి. ఇది తుళ్ళూరు ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. అలాగే E7 రోడ్ వర్క్ జరుగుతూ ఉంది. అలాగే N15, N16 వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఈ రోడ్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి, అక్కడ ఏం కనిపించట్లేదు అంటే C&D రోడ్ వర్క్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అమరావతిలో జరిగే వర్క్స్ అన్నీ టోటల్గా డిగ్ చేసి గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే డీప్ ఎక్స్కవేషన్ చేసి అక్కడి నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ బిల్డింగ్స్ అయినా రోడ్స్ అయినా అంతే. సో ఇప్పుడు జరిగే వర్క్ బేసిక్ వర్క్ లాగా అనిపిస్తుంది, బట్ అదే మెయిన్ వర్క్. సో ఆ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సిబిఎన్ హౌస్ మనం మాట్లాడుకున్నాము. అమరావతికి ఫ్యూచర్లో కూడా ఫ్లడ్ నుంచి ఎలాంటి విపత్తు లేకుండా కృష్ణాయపాలెం రిజర్వాయర్ వర్క్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ డీప్ ఎక్స్కవేషన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఐకానిక్ టవర్స్ మనం మాట్లాడుకున్నాము. సో ఈ వర్క్స్ కూడా స్పీడప్ కాబోతున్నాయి త్వరలో. అలాగే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వర్క్స్ కూడా బేసిక్ వర్క్స్, ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్ స్టార్ట్ అయినాయి. వీటన్నిటికన్నా ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అమరావతి రీజియన్కి. phase 2 స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడి నుంచి? మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఉన్న ప్లేస్ నుంచి ఉండవల్లి వరకు ఆల్రెడీ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో సేమ్ విత్ దిస్ రోడ్ ఆల్సో అంటే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. జీవీ ఎస్టేట్స్ వాళ్ళ స్టార్ హోటల్ వర్క్స్ అతి త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి. అలాగే వెస్ట్ బైపాస్ కొన్ని పెండింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ బటర్ఫ్లై జంక్షన్కి, వెస్ట్ బైపాస్కి కాజా దగ్గర ఆ బటర్ఫ్లై జంక్షన్ డెవలప్ చేసే ప్రపోజల్లో గవర్నమెంట్ ఉంది. ఆ వర్క్స్ కూడా అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది. E16, N17 తాళ్ళాయిపాలెం టు నిడమరు కనెక్ట్ చేసే రోడ్, ఈ వర్క్ కూడా జరుగుతూ ఉంది. NRT ఐకానిక్ టవర్స్ రాయపూడి విలేజ్ దగ్గర ఈ వర్క్ జరుగుతూ ఉంది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ యొక్క వర్క్ అండి, ఇది G+19 ఫ్లోర్స్, ఈ వర్క్ కూడా స్టార్ట్ చేశారు.
వీటిల్లో ఆల్మోస్ట్ 1200 ఫ్లాట్స్ రాబోతున్నాయి. 7 lakh ప్లస్ ఎస్ఎఫ్టీ రాబోతుంది. ఈ ఫ్లాట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. సో ఇంతకుముందు అయితే ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళకే ఈ ఫ్లాట్స్ అలాట్ చేస్తారు. వెలగపూడి నుంచి అనంతారం రీచ్ అయ్యే N16 రోడ్, అలాగే E6 రోడ్ వర్క్ జరుగుతూ ఉంది. E5 రోడ్ వర్క్ జరుగుతూ ఉంది. గ్రావిటీ కెనాల్, ఈ E5 రోడ్ వర్క్లో భాగంగా గ్రావిటీ కెనాల్ మీద ఒక బ్రిడ్జ్ రాబోతుంది. తాడేపల్లి నుంచి పిచ్చుకులపాలెం వరకు పాస్ అవుతుంది ఈ రోడ్. అలాగే గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ 6 టవర్స్ చాలా వరకు వర్క్ కంప్లీట్ అయింది. పెండింగ్ వర్క్స్ని కంప్లీట్ చేసి అతి త్వరలో ఈ ఆఫీసర్స్కి వీటిని హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. 19 acresలో 720 ఫ్లాట్స్. జస్ట్ ఇంటీరియర్ వర్క్సే పెండింగ్. అలాగే ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఈ వర్క్ కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. ఇంటీరియర్ వర్క్ జరుగుతూ ఉంది. సో ఇదంతా క్యాపిటల్లో ఫేజ్ 1 వర్క్ అని చెప్పొచ్చు. సో అఫీషియల్గా చట్టబద్ధంగా అమరావతిని ఇక మీదట మార్చడానికి అవకాశం లేకుండా చట్టం చేయాలి అంటే నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ ఐకానిక్ టవర్స్, ఈ కొన్ని సూపర్ స్ట్రక్చర్స్ కంప్లీట్ కావాల్సి ఉంది. ఇవి కంప్లీట్ అయితే అమరావతి పర్మనెంట్ రాజధాని అవుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇంకా ఎప్పటికీ ఈ రాజధాని విషయంలో భిన్నాభిప్రాయాలు లేకుండా ఈ రాజధానిగా ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. సో దీస్ ఆర్ ద వర్క్స్ అండి. నేను కొన్ని వర్క్సే జరిగాను, ఇంకా చాలా వర్క్స్ జరుగుతున్నాయి. సో అమరావతి రియల్ ఎస్టేట్కి మళ్ళీ పూర్వవైభవం రావాలి, కొంత ట్రాన్సాక్షన్స్ పెరగాలి. అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో అనదర్ 40,000 acres ఎక్వైర్ చేయాలని గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. కానీ రైతులు ఇష్టపడట్లేదు. రైతుల ఇష్టానికి వ్యతిరేకంగా ల్యాండ్స్ తీసుకునే సాహసం ఏ గవర్నమెంట్ చేయలేదు. సో రైతులు ఇష్టంగా మళ్ళీ భూములు ఇవ్వాలంటే ఆల్రెడీ ఇచ్చిన భూముల్లో డెవలప్మెంట్స్ చేసి చూపించి విజిబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగితే, భూములు ఇచ్చిన రైతులు తమకు కేటాయించిన ఫ్లాట్స్ని ఈజీగా సేల్ చేసుకొని వాళ్ళ అవసరాలకు అవి ఉపయోగపడితే మేబీ మళ్ళీ రైతులు భూములు ఇస్తారేమో. ఐ డోంట్ నో అక్కడ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో, నా థాటే చెప్తున్నాను. బేసిక్ థింగ్ అండి, రైతులు భూమి ఇచ్చారంటే రైతులు నష్టపోకూడదు, వాళ్ళు కూడా లాభపడాలి. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. మేబీ అది చేసి చూపించగలిగితే ఇంకొంత ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే గవర్నమెంట్ అనుకుంటుందో అది ఈజీ అవుతుంది. సో దానికోసం కూడా కొంత ఈ వర్క్స్ త్వరగా కంప్లీట్ చేసి రైతులకు కూడా ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ కాకుండా భూములు ఇచ్చిన రైతులకి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. అలాగే రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంటుంది. సో ఈ విజిబుల్ ఇంపాక్ట్ కనిపిస్తే అగైన్ ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఈ ప్రాంతం నుంచి వెళ్ళి బయట సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రజెంట్ అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఇవ్వండి. కొన్ని డెవలప్మెంట్స్ నేను మీకు అందించడానికి చేసే ప్రయత్నమే ఈ ప్రయత్నం. ఎనీవే థ్యాంక్ యూ అండి. అలాగే విజయవాడ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయాలి, సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, దాని గురించి గైడెన్స్ కావాలి అంటే యూ కెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ.